హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఆ మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 400 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి, బాగా వాష్ చేసి. ఇందులోకి ఒక 2 teaspoons మైదా వేసుకోవాలి, అలాగే ఒక 2 teaspoons కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon సాల్ట్, అలాగే ఒక 1/2 teaspoon కారం, కొద్దిగా గరం మసాలా ఒక 1/2 teaspoon వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే ఒక teaspoon వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే మనకి మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్లోకి 400 grams రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో వచ్చేసి 1.5 glass రైస్ ఉంది. ఈ రైస్ని ఒకసారి వాటర్ వేసి బాగా వాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న రైస్లోకి నేను ఇక్కడ వచ్చేసి 3 glasses వాటర్ వేస్తున్నాను. మనకి రైస్ అనేది కాస్త పొడి పొడిగా రావాలి కాబట్టి కంప్లీట్గా 3 glasses వేసుకోకుండా 2 glasses ఫుల్ వేసి థర్డ్ గ్లాస్కి కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోండి. అంటే 2.25 glasses వాటర్ వేస్తే సరిపోతుంది. 1 teaspoon ఆయిల్ వేసుకొని ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఒకసారి కలిపేసి మూత క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం. మనకి ఇక్కడ ఒక 2 whistles మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకుంటే సరిపోతుంది. 3 whistles ఏం అవసరం లేదు. ఈ విధంగా 2 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ రైస్ని కాస్త చల్లారనిద్దాం. అంతలోపు మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోండి. 3 నుంచి 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా కాస్త చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. మీకు మరి చిన్నగా అయిపోతాయంటే అలాగే వేసుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండి పెట్టుకుందాం. బాండి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి 4 గుడ్లను తీసుకొని ఈ గుడ్లను బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇలా సాల్ట్ ఇంకా మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేవి అక్కడక్కడ తింటూ ఉన్నప్పుడు కూడా చప్పగాయం లేకుండా కాస్త కారం కారంగా బాగుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్ని అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యాబేజ్ని కూడా కొద్దిగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి చిన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 teaspoon కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon సాల్ట్, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి, అలాగే సోయా సాస్ కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 1.5 teaspoon అనుకోండి. కొద్దిగా వెనిగర్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి.
చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి రైస్ అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇంకా ఫైనల్గా పైనుంచి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా టేస్ట్ చేసి చూద్దాం. ఇలా పైనుంచి కాస్త నిమ్మరసం పిండుకొని ఆనియన్స్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఎలా చేయాలో చూసారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి, నిజంగా సూపర్. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.